షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. ఇది ఆర్మూర్ థర్డ్ మనం లాస్ట్ 2 months థర్డ్ ప్రోగ్రామ్. ఫస్ట్ కమలానేరు తర్వాత ఈ థర్డ్ ఇక్కడ గిరాజ్ బాల్కొండలో వేసినాం, మోటార్లో వేసినాం, తర్వాత భీమ్గల్లో వేసినాం, నందిపేటలో వేసినాం. ఇది కంటిన్యూగా ఉంటుంది మేము రెగ్యులర్గా. ఇది ఎందుకంటే మనకు పోలీస్కి ఐడెంటిఫికేషన్ కానీ లేకపోతే ప్రజలతో సరైన సంబంధాలు ఏర్పరచుకోవాలంటే ఇప్పుడు చాలామంది మనం ఇక్కడ కలుసుకున్నాం అసెంబ్లీలో. మనం ఇప్పుడు బిజీ షెడ్యూల్లో పక్క వాళ్ళతో మాట్లాడేంత అది కూడా లేకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా అయిపోయింది. మనం ఎంతసేపు ఫోన్లో గడిపినంత టైం మన ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ గడపలేని పరిస్థితికి మనం వచ్చినాం. దయచేసి మీరు వేరే ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే కమ్యూనిటీ కాంటాక్ట్ అనేది మీకు మాతో రిలేషన్ ఏర్పరచుకొని మన కమ్యూనిటీని మన ఏరియాని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే ప్రశాంతంగా పీస్ అండ్ ఆర్డర్ ఉంటుందో, లా అండ్ ఆర్డర్ ఉంటుందో, ఆ ఏరియాలో మంచి శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ మన ప్రజలు సుఖశాంతితో ఉంటారు. ఒక ఫ్యామిలీలో డిస్టర్బ్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం పిల్లలు అట్లే ఉంటారు, కుటుంబం కూడా బాగుంటుంది. మరి ఒక ఏరియాలో ఎప్పుడు సుదర్శన్ ఉంటే బండ్ల గూగుల్ మనం ఎవరైనా చర్యలు తీసుకోవడానికి మనం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన ఆర్మూర్లో మనం చూస్తున్నాం 2 ప్రాబ్లమ్స్ అయితే సీవియర్గా ఉన్నాయి. ఒకటి మట్కా, రెండవది మత్తు పదార్థాలు. మత్తు పదార్థాలు గాంజా ఎక్కువ ఉంది. దీనిలో హెరాయిన్, హ్యాషిష్, ఎంఎల్బి చాలా రకాలు ఉంటాయి మత్తు పదార్థాలు. అవన్నీ మనకు అందుబాటులో లేవు. అందరికి అందుబాటులో ఉన్నది గాంజా. లేదని చెప్పడానికి అస్సలు లేదు. మన ఏరియాలో కూడా ఉన్నది. చాలామంది మాకు దొరుకుతున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఇట్లాంటిది దయచేసి ఎవరు కూడా దాన్ని మనం ప్రోత్సహించద్దు. అట్లాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు చిన్న మొక్క ఉన్నప్పుడే దాన్ని తీసేయాలి. కలుపు మొక్క లాగా తీసేయాలి. అది కలుపు మొక్కనే. గంజాయి మనం ఇంతమంది ఫ్యామిలీస్లో 2 ఉంటే వాడికి ఆ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. వాడు చేసే పని ఏం చేసేది అనేది అర్థం కాదు. అప్పుడు ఇది దాని మీద ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది ఉంటాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫాదర్ని చూడడు, అన్నాన్ని చూడడు, చెల్లాన్ని చూడడు. ఎందుకంటే వాడికి ఆ స్ప్రోలో ఉండదు. దాని పర్సెప్షన్ జ్ఞానం కోల్పోయి, దానికి ఆలోచన శక్తి కోల్పోయి వాడు చేసే పని మీద అర్థం కాదు. మనం మధ్యలో ఇస్తున్నాం, చాలా వస్తున్నాయి, రోజు పేపర్లలో వస్తున్నాయి. ఎందుకంటే యువత ఇవన్నిటికీ బాధితులై వాళ్ళు చేసే పని మీద ఏం చేస్తున్నారో అర్థం కాక వాళ్ళ తల్లిని కానీ అన్ని రకాల నేరాలు జరుగుతున్నాయి. మనం అరికట్టాలంటే మన ఏరియాలో మనం దాన్ని మీ అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయ్యో ఇస్తే ఏమవుతుందంటే వాడి ఇచ్చి వాడే ఓటింగ్ కదా అనుకుంటే అది రేపు మన వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద పోతే వాళ్ళ మీద కూడా ఏదైనా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.